నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ప్రసన్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రసన్న హోమ్లీ కుకింగ్. ఈరోజు వీడియోలో ఎంతో సాఫ్ట్గా పొరలుగా ఉండే చపాతీ ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. రండి. ముందుగా 2 కప్పుల గోధుమ పిండి తీసుకొని బౌల్లోకి యాడ్ చేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ షుగర్ అనేది యాడ్ చేసుకోండి. అలా మొత్తం మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. ఆయిల్ మళ్ళీ పిండికి పట్టే విధంగా మొత్తం కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ అనేది పిండికి అడ్జస్ట్ చేస్తూ యాడ్ చేసుకోండి. అంటే బాగా స్మూత్గా కలుపుకుంటే పిండి అనేది అంటిపోద్ది కాబట్టి కొద్దిగా యాడ్ చేస్తూ కలపండి. 2 కప్స్ గోధుమ పిండి తీసుకున్నాం కాబట్టి 1/2 కప్ ఆఫ్ వాటర్ అనేది సరిపోతుందండి. చూడండి, కొంచెం యాడ్ చేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత చపాతీ ముద్ద దగ్గరికి ఈ విధంగా కలుపుకోండి. అలా ఒక 10 మినిట్స్ వరకు చపాతీని కలుపుతూ ఉండాలండి. చపాతీ ఒకవేళ మీకు చేస్తున్నప్పుడు గట్టిగా అనిపిస్తే చేతికి వాటర్ రాసుకొని కలపండి. అలా ఒక 10 మినిట్స్ వరకు కలుపుతూ ఉండండి. మధ్యలోనే కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ వరకు కలపండి. కలిపి ఇంకో 10 మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకోండి. చూడండి ఎంత సాఫ్ట్గా అయిందో. అంత సాఫ్ట్గా ఉంటేనే మనకు చపాతీ అన్నది చాలా సాఫ్ట్గా పొరలుగా ఈవెన్ 1 డే వరకు కూడా సాఫ్ట్గానే ఉంటుందండి. ఇలాగా ఒక 10 మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకుందాం. 10 మినిట్స్ ఆగిన తర్వాత ఇప్పుడు చపాతీ ప్రిపేర్ చేసుకోవడానికి చిన్న ముద్దలు తీసుకొని పక్కన పెట్టుకుందాం. నేను ఈ ప్రాసెస్లో 3 మెథడ్స్ చూపించబోతున్నానండి. చపాతీ 3 మెథడ్స్గా చేసుకోవచ్చు. ఇలా అన్నీ చుట్టుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. నేను 2 కప్పుల గోధుమ పిండికి నాకు ఒక 14 చపాతీ ముద్దలు వచ్చాయండి. అది కూడా లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియంలో మీరు చపాతీ చేసుకున్నారంటే చాలా బాగుంటుందండి. ఇది ఫస్ట్ మెథడ్ నేను చూపించబోతున్నాను. ఈ విధంగా మిడిల్కి ఫోల్డ్ చేసి ట్రయాంగిల్ షేప్లో చేసుకునేది ఒక మెథడ్ అండి. అంటే ఇది స్క్వేర్ షేప్లో వస్తుంది. పొరలుగా భలే ఉంటుందండి చపాతీ. నేను లావుగా మాత్రం చేయనండి. లావుగా చేసామంటే మనం కుక్ చేస్తున్నప్పుడు చపాతీ అనేది ఉడకదండి లోపల. కాబట్టి నేను మీడియంలోనే చపాతీ అనేది ప్రిపేర్ చేసుకుంటాను. ఇది సెకండ్ మెథడ్ అండి. మరీ పలుచగా చేసుకున్నామంటే చపాతీ కాలుస్తున్నప్పుడు రేకుల్లా వస్తాయండి. ఇది సెకండ్ మెథడ్ చేస్తున్నాను. మరీ లావుగా చేసుకున్నామంటే లోపల ఉడకదండి. సో మీడియంగా మనము చపాతీ అనేది చేసుకున్నామంటే కుక్ అవుతుంది, తినగలుగుతాం కూడా, పచ్చిగా ఉండదు లోపల. ఇది థర్డ్ మెథడ్ అండి. అలా అన్నీ చపాతీ ముద్దలు మీకు ఏ ప్రాసెస్లో నచ్చితే ఆ ప్రాసెస్లో చేసుకోండి. ఇటువైపు అటువైపు రోల్ చేసుకొని మిడిల్లోకి ఇలా ట్విస్ట్ చేసుకోనివ్వండి. ఇలా ట్విస్ట్ చేసుకొని చపాతీ చేసుకోవడమే. ఇలా అన్నీ ప్లేట్లోకి తీసుకొని మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో మీరు చేసుకోండి. ట్రయాంగిల్లోది స్క్వేర్లా వస్తుందండి. ఇలాగా చేసుకున్న చపాతీల్ని పెనం మీద కాల్చుకోండి. ఆయిల్ అనేది స్టార్టింగ్ రాయకండి. ఒక 1-2 మినిట్స్ ఆగిన తర్వాత ఆయిల్ అనేది అప్లై చేయండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. పొరలుగాన వీడియోలో కనిపిస్తుంది కదండి. చూడండి ఎలా పొంగుద్దో. ఫస్ట్ టైం ఆయిల్ వేయకండి. ఒక 2 మినిట్స్ వరకు ఆయిల్ వేయకుండా మీడియం ఫ్లేమ్లోనే టోస్ట్ చేయండి. ఆ తర్వాత జస్ట్ నార్మల్గా పైన ఆయిల్ అనేది అప్లై చేయండి. ఒకవేళ మీరు డైట్లో ఉన్నారంటే ఆయిల్ అనేది స్కిప్ చేసి నార్మల్గా అలా టోస్ట్ చేసుకుంటే సరిపోద్దండి. చూడండి ఎంత బాగా వచ్చాయో చపాతీలు అన్నవి. పొరలుగా వస్తాయి చూడండి. చాలా సాఫ్ట్గా వస్తాయండి. నేను చూపించే విధంగా మీరు ట్రై చేశారనుకో చాలా సాఫ్ట్గా వస్తాయండి. 1 డే వరకు చాలా సాఫ్ట్గా ఉంటాయి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. ఒత్తుగా నేను చేసుకోలేదండి.
నేను మీడియంలోనే ఒత్తుకున్నాను చపాతీ అన్నది. నేను చూపించే విధంగా మీరు ట్రై చేసినట్టుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.